రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారు అమ్మాయిని. కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు రా రామ్మా. ఇక నేను వెళ్తానండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారికి కోపం ఎక్కువ? చాలా మంచిది. మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేను ఎవరిని ప్రేమించలేదుగా. కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అది కాదండి, నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు. మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు. చూడు, మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది. తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్ళవలసిన ఆ ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి. ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కానుక కాదు, మన పెళ్లి ఉంగరం. శిరీష, హాయ్ రాజా. నీకు పగ ఉంటే నన్ను సాధించు. నీకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో. అంతేగాని అభశుభం తెలియని రుక్మిణి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నాకు నీ మీదున్నది పగ కాదు, ప్రేమ. నోర్మోయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నువ్వు నా ప్రాణం తీసిన ఇది నిజం. నువ్వంటే నాకు ప్రేమే కాదు, పిచ్చి. నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను. దానికి ఆ రాధాబాయి అడ్డుపడుతుంటే కక్ష కట్టాను. కక్ష కట్టి రుక్మిణి జీవితంతో ఆడుకున్నావు. లేదు, రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదాం అనుకున్నాను. కానీ విష్ణు రుక్మిణి తను ఇష్టపడటం లేదని నా ఆశ నిరాశ చేశాడు. అబద్ధం. దాన్ని నమ్మించి మోసం చేశాడు. అది ఇప్పుడు 3 నెలల గర్భవతి. ఇదేనా నువ్వు సాధించింది? ఇదేనా సాటి ఆడదానికి నువ్వు చేయవలసింది? ఇదేనా బిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న కుటుంబానికి వేసే శిక్ష? రాజా, రాజా, నిజంగా రుక్మిణికి ఇలా జరుగుతుందని నాకు తెలీదు. నన్ను వాళ్ళు డబుల్ క్రాస్ చేశారు. ఎవరు? మేమే. నీ మీద శిరీష్కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది. రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడు అనుకోలేదు. అది చెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం. రాజా, ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఒకెత్తు, ఈ రోజు మీ ఇంట్లో శిరీష, నోర్మి. ఒరేయ్, శిరీష్ అని చెప్పని. ఏంటి అది చెప్పేది నువ్వు వినేది? Get out! రాజా, నేను చేసిన పాపం రుక్మిణికి తగలకూడదు. మీ ఇంటికి వెళ్ళు. అక్కడ నిర్మలకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది. నన్ను వెంటనే వెళ్ళి ఆపు ప్లీజ్. అవి మా ప్లాన్ అంతా పడిచేసావు అని ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. ఒరేయ్, పద. ఆగు, ఆగు. వీణిలా లాక్కుతుంటే అందరూ చూస్తూ ఊరుకుంటారే. నీ కొడుకు రుక్మిణిని మోసం చేసి 7 అడుగులు వేయకుండానే శోభనం గదిలో అడుగేశాడు. ప్రేమించాడని చెప్పి ఒక పేదంటి పిల్లని మోసం చేసి